అవును నిజమే. వాసన లేదు, చప్పుడు లేదు. ఎందుకిలా జరిగిందంటావు? అసలు నువ్వు దిష్టి సరిగా తీసావా లేదా? అమ్మగారు, నేను తీసిన దిష్టిలో ఎలాంటి లోపమూ లేదు. మీ కోడలు కడుపులోనే ఉంది. ఏంటి నువ్వనేది? ఎందుకన్నా మంచిది మీరు మరోసారి చెక్ చేయించండి. కొంతమంది పనికిమాలిన డాక్టర్లు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్తూ ఉంటారు. ఆ తల్లి కడుపులో అసలు బిడ్డుందో లేదో అని నా అనుమానం. తీసుకోండి. చాలా థ్యాంక్స్ జాను. నా ఆకలిని అర్థం చేసుకున్నావు. ఇలాగే నా ప్రేమను కూడా అర్థం చేసుకుంటే మంచిదే. ముందు తినండి. ఆకలి అన్నారు కదా, తినండి. జాను, నీ మనసు లోతుల్లో నా మీద ప్రేమ ఉంది. అందుకే నా కోసం ఇంత మంచి ఫుడ్ పెట్టావు. అదేంటి అంత కారం వేశాను కదా? నాకిది కారంలా లేదు, మమకారంలా ఉంది. సార్ మత ఇంత ఉప్పు కూడా కలిపి ఉండాల్సిందే. నువ్వు విషం కలిపినా కూడా నాకది అమృతమే జాను. ఎందుకంటే నా నాలుక మీద రుచి కన్నా నా మనసులో ప్రేమ గొప్పదే. అందుకే తెలియట్లేదు. తులసి,
సిద్ధు, ఒక నిమిషం నువ్వు బయటికెళ్ళరా. నేను కోడలతో మాట్లాడాలి. అమ్మా వెళ్ళరా. నువ్వు ఏ విషయంలోనైనా నాతో అబద్ధం చెప్పావా? నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు తులసి, మాట్లాడు. నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావా? నీ కడుపులో ఈ ఇంటి వారసుడు ఉన్నాడా లేదా? చెప్పు తులసి, చెప్పు. లేడత్తయ్యా. నేను కడుపుతో లేను. నా కడుపులో ఈ ఇంటి వారసుడు లేడు. అదంతా అబద్ధం. ఎంత మోసం చేశావే! ఈ భూమి మీద నేనెవరినైనా పూర్తిగా నమ్మానంటే అది నిన్నే. అలాంటి నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావా? అమ్మా చెప్పు. ఏయ్, ఎందుకు చేశావే? ఆగరా. ఎందుకు కొడుతున్నావు? ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా నీకోసం మా ఆయన్ని కూడా ఎదిరించాను కదే. ఎందుకెలా చేశావు? ఈ ఇంటికి వారసుడు వస్తాడనుకుని అందరికీ గొప్పగా చెప్పుకున్నాను కదే. రేపు వాళ్ళకి నా మొహం ఎలా చూపించమంటావు? అమ్మా నేను చెప్పేది వినమ్మా. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? అదంటే పరా ఇంటి నుంచి వచ్చింది. నీ బుద్ధి ఏమైందిరా? కన్న తల్లిని మోసం చేయాలని నీకెలా అనిపించిందిరా? అమ్మా కన్న కూతుర్లా చూసుకుంటే నువ్వు నాకిచ్చే బహుమానం ఇదా? నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద.